ప్రతి మనిషి జీవితానికి ఒక కథ ఉంటుంది. అలాగే మనం చూసే ప్రతి వెనకాతల ఒక కథ ఉంటుంది. తెల్లనివన్నీ పాలు కాదు, అలాగే నల్లనివన్నీ నీరు కాదు. ఇప్పటి సోషల్ మీడియా కథలు కూడా అంతే. తెర మీద కనిపించేవన్నీ నిజాలు కాదండోయ్. అవేంటో సరదాగా చూసేద్దామా? మన రీల్స్ ప్రపంచకం అనే నాటికలో ఇందులో పాత్రలు ఎవరిని ఉద్దేశించి కాదండోయ్, అర్థం చేసుకునే వారికి అర్థం చేసుకున్నాందా. సో లైక్ తీసుకోండి. ఈ ముగ్గురు రాత్రే రీల్స్ రాని అయిపోవాలని చూస్తున్న రీల్స్ వాళ్ళ పాటలు చూసేద్దామా? ఏంటి అంత సీరియస్గా చూస్తున్నారు? మమ్మల్ని మీటింగ్ పిలిచి మాతో ఎవరితో మాట్లాడకుండా మీ మనం మీరు ఫోన్ చూసేసుకుంటున్నారేంటి? ఇదిగో మళ్ళీ అస్తమానం ఇల్లు తుడుచుకోవడం, అంటు తోపడమేనా? ఈ మధ్యన ఏదో తపన, ఏదో చెయ్యాలని ఒకటే ఆరాటం. ఎవరో గుర్తొస్తున్నారు, అతని మాటలు గుర్తుకొస్తున్నాయి. అయ్య బాబోయ్, ఓలమ్మా, ఏంటి కదా, ఎవరు గుర్తొస్తున్నారు కొత్తగా? ఏంటి సంగతి? ఆగండి, అలా కంగారు పడకండి. నాకు ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు డైలాగ్ గుర్తుకొస్తున్నాయి. మరిసల్లాంటి కళా కోసం ఉండాలిరా. ఉట్టినే తింటూ ఉంటే మనిషికి గుడ్డికి తేడా ఉంటుంది అన్నాడు కదా, అందుకే కళా కోసం చెయ్యాలి, సోషల్ మీడియా ఆర్టిస్ట్ అవ్వాలి అనేసి ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అన్నీ చూస్తున్నాను. నాకు రీల్స్ చూడడంలో తల పండిపోయింది. వచ్చాడు ఐడియాస్ కూడా ఉన్నాయి. పావుల వాటా ఇచ్చావంటే బోల్డ్ ఐడియాస్ మన దగ్గర. నువ్వేమంటావు? నానేటంతాను, మీరేంటంటే అదే అంటాను. ఓలమ్మో, అదేంటబ్బా, అదేదో నోట్లో ఆడేస్తుంది. అదే ట్రెండ్, అది అట్టుకుందాం. గుడ్ ఐడియా. ఇప్పుడు కొన్ని రీల్స్ చూపిస్తా. అవి అలా చూడటం, మన ట్రెండ్ గట్టిగా పట్టుకోవడం, ఇలా ఇన్స్టా ఆర్టిస్ట్ అయిపోవడము చిటికలో మరి. మన గర్ల్ సిగ్నేచర్ డైలాగ్స్ చెప్పుకుందాం ఫస్ట్. నాకు పిచ్చి, నాకింకా పిచ్చి, నాకు నీకంటే పిచ్చి. నువ్వే చూస్తావు దా, నీకు పిచ్చే కదా. ఇప్పుడు ఇంకా మోస్ట్ ట్రెండింగ్ వీడియోస్ చూద్దాం. దాంతోపాటు రీల్ వెనకాల అసలు కథ కూడా చూసేద్దాము. #fun dance with my husband వెనకాల చాలా కథ ఉంటుంది. ఎక్కడున్నావు? ఏంటి ఇంకో 2 hours పడుతుందా? ఎప్పుడు ఆఫీస్ వర్కేనా? సరే కానీ కొంచెం ఇంటికి వస్తావా? త్వరగా నీతో ఒక రీల్ చేస్తాను. ఏంటి మరీ బెస్ట్గా చేసుకోవాలా? ఎప్పుడు వాళ్ళతో చేస్తూనే ఉంటానా? అయినా నీతో చేస్తే ఆ కిక్కే వేరప్ప. అర్థం చేసుకో. ఇంకో 5 నిమిషాలు ఇంట్లో ఉన్నాను, లేకపోతే దెబ్బలు పడతాయి. ఇదిగో ఇటు తిరిగి నీ ఫేస్ టర్నింగ్ ఇవ్వచ్చు కదా. అయ్యో రామచంద్ర, నువ్వు మరీ అలా సిగ్గుపడతావేమిటి? నువ్వేం చెయ్యక్కర్లేదు, జస్ట్ నాతో నడు చాలు, అంతే. కొద్దిగా నవ్వు, మిగతాదంతా నేను చూసుకుంటానుగా. నెక్స్ట్ #diamond ring gift by my dear diamond hubby. రీల్ వెనకాల అసలు కదా. అమ్మకి డాడీ వ్యాలంటైన్స్ గిఫ్ట్ ఎప్పుడు ఏమైనా గిఫ్ట్ ఇస్తే ఇంకో రీల్ చేస్తుంది. వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ బై డియర్ హబ్బీ. అయినా ఒకసారి అమ్మని అడుగుతాం, ఈసారి ప్లాన్స్ ఏమిటో.
అమ్మా, ఈ వ్యాలంటైన్ డేకి ఏమైనా ప్లాన్ ఉందా? లాస్ట్ వ్యాలంటైన్ డేకి డాడీ రోజెస్ తెచ్చారా? ఏమైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారా? అయ్యో మీ డాడీయా? గిఫ్టా? వాలంటైన్ డేనా? అయితే ఏంటి అంటారు? గిఫ్ట్ అంటే నేనే పెద్ద గిఫ్ట్ అంటారు. మీ డాడీ ఒక కార్పొరేట్ కూలీ, ఎప్పుడు ఆఫీస్ వర్కే. అలా ఒక లుక్ వేసుకో. అలా కాదు, బ్లాక్మెయిల్ చేయాల్సిందే. ఈసారి గిఫ్ట్ తెచ్చుకోవాల్సిందే. ఎస్, గుడ్ ఐడియా. ఇంకా ఇప్పుడు చూడు నా ప్రతాప. ఏమాత్రం ఇష్టం లేదా? ప్రేమ లేదా? ఒక్క మాట చెప్పండి. Yes or no? మా ఆయన బంగారం. బ్యాక్ స్టోరీ. లాస్ట్ టైం నేను చూపించిన అరటిపండు పాస్టా తిన్నారుగా. ఇప్పుడు మరో కొత్త వంటతో మళ్ళీ నేను ముందుకు వచ్చేసాను. అదే పచ్చగడ్డితో నూడిల్స్. పచ్చగడ్డితో నూడిల్స్ ఏంటి? వామ్మో, మొన్న నువ్వు చేసిన అరటిపండు పాస్తా వాటికి తట్టుకోలేక ఇప్పటికీ బాధపడుతుంటే ఇప్పుడు పచ్చగడ్డితో నూడిల్సా? మీరు గమ్ముకుండమని చెప్పానుగా. ఇలాంటి వెరైటీ రీల్స్ అయితే ఇప్పటి జనాలు చూస్తారు. ట్రెండ్ ఫాలో అవ్వాలిగా. మీరు మాట్లాడకుండా నన్ను షూట్ చేసి మొన్న నేను ఫ్రీజ్ చేసిన టీ వేస్ట్ చేసుకుని తాగి ఆఫీస్కి వెళ్ళండి. నేను ఉబర్ ఈట్స్లో బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటాను. కర్మరా బాబు, నేను ఆఫీస్లో తింటానులే. ఈ నూడిల్స్ తిన్నానంటే నా పని గోవిందా. సరిపోయేది ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. సోర్స్ ఒక్క సిన్న రీల్ వెనకమాలే ఎంత కథ ఉంటుందా? ఇలాంటి బ్లాక్మెయిల్స్, బెదిరింపులకి, ఉద్యోగింపులకి మా ఆయన లొంగేస్తే చెప్పో దాటేశాడు. కొబ్బుళ్ళని గ్రిప్లో పెట్టుకోవడం మా ఇంట వంట లేదయ్యా. అంతేగా అంతేగా. ఇలాంటివి మనకు సరిపోవు కానీ ఇంకోటి చూపించు. పోనీ పిల్లలతో రీల్స్ మంచి డిమాండ్ ఉంది. 1 million వ్యూస్ గ్యారంటీ. ఓలమ్మోలమ్మో, పిల్లకాయలతోనా నా వల్ల కాదమ్మా. మా సెట చిరాకాలకి ఫోటోలు వీడియోలు అంతే. అవును, మా పిల్లలైతే వాళ్ళ ఆస్తులు అడిగినట్టే ఫీల్ అయిపోతారు ఫొటోస్ వీడియోస్ అంటే. మరి డ్యాన్స్ వీడియోస్ అయితే డబ్బులే డబ్బులు. ఇది డ్యాన్సా? నీకు దండం తల్లో, నన్ను ఒగ్గి అమ్మ. ఏనాడు పట్టించినదనుకో మా ఇంటోనికి వంట శాతం కూడా రాదు. నేను అక్కడితో ఉండలేను తల్లి. అమ్మో, ఏదో చిన్నగా బద్దకం డాన్స్ అయితే పర్లేదు కానీ ఈ షేకులు బ్రేకులు అంటే మా వల్ల కాదు. మీరు బాలీవుడ్లో ఉండాలి కదా, ఇక్కడే చేస్తారు. పోనీ ఇంకో ఐడియా. చెప్పేవాడికి వినేవాడు లోపు అని, చూసేవాడికి చూపించేవాడు లోపు అని సరదా కవితలు రీల్స్ చూపిస్తా. కాలుకి రూపం లేదు, నీటికి రంగు లేదు, ప్రేమకి చావు లేదు, స్నేహానికి అంతం లేదు, కళకి అవధులు లేవు. అందుకే రీల్స్ పంపిస్తాను మళ్ళీ మళ్ళీ, తీరుకుంటే చూడండి తల్లి చెల్లి. ఈ కత్తిత్వాలు నాకేటి రావు గాని నన్ను ఒగ్గియండి తల్లి పాలకి. మరి అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే ఎలా? కొంచెం కూడా కష్టపడకపోతే సోషల్ మీడియా స్టార్స్ ఎలా అయిపోతారు?
రీల్స్ చేయడం అంత ఈజీ కాదు అని ఇప్పుడే కదా నాకు తెలిసినది. మరే కాసంత కళ కోసం చేయాలంటే గొడ్డంత కష్టపడాలి, కొండంత ఓర్పు, రవ్వంత కళాభిరుచి, పెసరబద్దంత అదృష్టం కూడా ఉండాలని తెలిసింది. అది బాగా చెప్పినావు కదా, అలా అన్నావు బాగుంది. ఇలా ఉగాదికో సంక్రాంతికో తెలుగు నాటికలు అవి చేస్తే అది కూడా కళ కోసమే, ఏంటంటారు? జీవితంలో అయినా నాటకాల్లో అయినా రీల్స్ ప్రపంచకంలో అయినా మగవాళ్ళు ఆడలేడీస్ మాట వినాల్సిందే, మా ట్రెండ్స్ ఫాలో అవ్వాల్సిందే, అందరికీ దడ పుట్టించాల్సిందే. మేము తగ్గేదేలే. జీవితమైనా వీలైనా సరదాగా సాగాలంటే ఇంటివారి సహకారం, స్నేహితుల సహకారం ఉండాల్సిందే. అలాగే ముఖ్యమైన మన పని సమాజానికి ఉపయోగకరంగా ఉండాలి. మరీ అతిగా రీల్స్ చేయడం, చూడడం కూడా ఆరోగ్యానికి హానికరమే. అతి సర్వత్రా వర్జేత్ కాదంటారా? బొమ్మ బ్లాక్ బస్టర్ అంటగా. అంతేగా అంతేగా. జ్యోతి గారు, మీరు మరీ రాజమౌళి తక్కువ రాజగోపాలకు వెళ్తున్నారు. ఉగాది రోజు మీరు ఇలాగే సినిమాలు తీస్తుండాలని మాకు కూడా ఏదో కట్టపరానికి రోల్ ఇస్తూ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. బిగ్ హ్యాండ్ ప్లీజ్. జ్యోతి గారు,